జానీ మాస్టర్ గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయి కదా, అది ఎంతవరకు పేరు అనుకుంటున్నారు? నిజమన్నా, నాకైతే నేను విన్నా. అంటే రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో 576 రేప్ కేసు పెట్టారు, 303 మన మర్డర్ కేసు పెట్టారు, ఒకటి బెదిరింపు కేసు మన 320 అది పెట్టారు. నిజంగా జానీ మాస్టర్ మీద కేసు పెడుతుంటే నేను తీసుకోలేకపోయాను. నిజంగా ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే మనకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సో లాయర్స్ ఉన్నారు, వాటి రకంగా వెళ్ళా. కానీ కావాలని జానీ మాస్టర్ తప్పు చేసిండో లేదో ఓ నైట్ ఇదే నడుస్తుంది కదా. జానీ మాస్టర్ రేపు చేశాడు, అత్యాచారం చేశాడు, ఎక్కడో మధ్యపరిస్థితి వచ్చి ఒక అమ్మాయి నిజంగా జానీ మాస్టర్ కేసు పెడుతుంటే తను కావాలని పొలిటికల్ పరంగా తనను మోసం చేయడానికి, పొలిటికల్ తను తొక్కడానికి కోసం చేసినారు. ఓకే, జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే న్యాయ వ్యవస్థలను వాళ్ళు చూసుకుంటారు. కావాలని ఈ విషయం చూడన్న జనసేన కంటగడుతున్నారు. జనసేనలో ఉన్న స్టార్ కాంపెయినర్ జానీ మాస్టర్ ఒక అమ్మాయిపై అత్యాచారం అంట. సో జానీ ఏమైందా భయ నీ పని అంట. మరి నీ అమ్మ జానీ మాస్టర్ తప్పు చేస్తే జనసేన తప్పు సంబంధం ఏంది, జానీ మాస్టర్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ సంబంధం ఏంది, నాకు అర్థం కాదు. పార్టీ నుంచి నేను చెప్తున్నా జానీ మాస్టర్ తప్పు చేయడు. ఎందుకంటే ఏదో ఇట్లా ఓవర్ నైట్ లో ఫేమస్ కాలేదన్న, చాలా కష్టపడి వచ్చా. వాళ్ళ డాడీ ఒక లారీ డ్రైవర్ ఇప్పుడు కూడా. సో ఎంతో కష్టపడి సిమెంట్ అడుగు వేసుకుంటూ ఇప్పుడు మన నితిన్ లో సినిమా పని చేసుకుంటూ ఏదో సక్సెస్ అయిన వ్యక్తి తను. ఈ రోజు తను ఒక అంటే పార్టీకి అనుకూలంగా కాకుండా తన నిజాయితీ పరువులకు ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని నిజంగా ఏదో కొంతమంది పొలిటికల్ పార్టీ వాళ్ళు జానీ మాస్టర్ మీద బుద్ధి వెళ్తున్నారు. దయచేసి చెప్తాను, జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే నేను ఒప్పుకున్నాను. నిజంగా తన అత్యాచారాలు చేసి ఉంటే మాత్రం 100% ఒప్పుకోవడం, తన ఉరి శిక్ష చేయాలని మేము కూడా కోరుకుంటాం. కానీ నిజంగా ఆమె ఏమంటుంది మళ్ళీ, ఈయన నన్నే కాదు చాలా మంది అమ్మాయిలను అత్యాచారం చేసినట్ట. మరి వాళ్ళందరూ ఎక్కడ పోయారన్న? సో వాళ్ళందరూ రావాలి కదా. సో ఏదో ఒక అమ్మాయిని పట్టుకొని డబ్బులు ఇచ్చి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి జానీ మాస్టర్ మీద రాయదుర్గ్ కేసు చేస్తుంటే అది ఎంతవరకు నిజమో ఇంకా న్యాయశాఖలో వాటిపైన డిసైడ్ అయ్యాం. సో అప్పటికప్పుడే వైసీపీ వాళ్ళు జానీ మాస్టర్ ఉరి తీయాలి, ప్రజల మధ్య తీసుకెళ్ళి బట్టలు విడిచి కొట్టాలి. అరే నీ అమ్మ మీరు చేయలే, వైసీపీ వాళ్ళు చేయలే, ఏ నాయకులు చేయలే, అమ్మాయిలతో అఫైర్లు పెట్టుకుంటారు, ఏజ్తో సంబంధం లేకుండా అఫైర్లు పెట్టుకుంటారు. వీళ్ళేమో తప్పు చేస్తారు. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తున్నా ఎవరైనా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా శిక్షిస్తారు భయ్య. జనసేన నుంచి సస్పెండ్ చేశారు కదా, అవును, దాని మీద మీరేమంటారు? జనసేన పార్టీ సస్పెండ్ చేస్తా అంటే తప్పని మాత్రం అన్నప సస్పెండ్ చేస్తుంది. సో ఇంకా రానున్న రోజుల్లో న్యాయశాఖలో మన పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఏ రకంగా అది తీసుకుంటాడు. కాబట్టి దయచేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటగట్టగానే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.